హలో క్రికెట్ లవర్స్. ఎంఎస్ ధోని ఇంకా రవీంద్ర జడేజా కలిసి ఫ్యాన్స్ ని ఆట పట్టించారు. అది ఏ విధంగా అంటే 2024 ఐపీఎల్ సీజన్ లో చెన్నైకి మరియు కలకత్తాకి మ్యాచ్ జరుగుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో 3వ వికెట్ పడిన తర్వాత చపాక్ స్టేడియం లో ఫ్యాన్స్ అందరూ కూడా నెక్స్ట్ ఎంఎస్ ధోని బ్యాటింగ్ కి వస్తాడని ఎదురు చూస్తుండగా రవీంద్ర జడేజా బ్యాటింగ్ కి రావడం చూసి చపాక్ స్టేడియం లో ఫ్యాన్స్ అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. కానీ అదే జనం రవీంద్ర జడేజా తిరిగి వెళ్తూ ఎంఎస్ ధోని బ్యాటింగ్ కి రావడాన్ని చూసి చపాక్ స్టేడియంస్ లో ఫ్యాన్స్ అంతా పిచ్చెక్కిపోయారు. అయితే ఈ చిలిపి ఐడియా ఎవరిదో తుషార్ దేశపాండే అజింక్య రహానే యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసుకున్నాడు. తుషార్ దేశపాండే ఏమన్నాడంటే ఫ్యాన్స్ ని ఆట పట్టించడానికి ఈ ఐడియా ఎంఎస్ ధోని ఇచ్చాడని చెప్పాడు. ఎంఎస్ ధోని తుషార్ దేశపాండేతో ఏమన్నాడంటే చాకే జడ్డు కో బోల్ యాక్టింగ్ కర్నే కే లియే అని ఎంఎస్ ధోని అన్నట్టు తుషార్ దేశపాండే తెలియజేశాడు. రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నట్టు గ్రౌండ్ లోకి రావడం, తిరిగి మళ్ళీ యూటర్న్ చేసుకుని డగౌట్ వైపు వెళ్లడం, అప్పుడే ఎంఎస్ ధోని బ్యాటింగ్ కోసం గ్రౌండ్ లోకి ఎంటర్ అవ్వడం, ఇదంతా మన ఎంఎస్ ధోని ప్లానే అని తుషార్ దేశపాండే చెప్పేశాడు. ఫ్రెండ్స్, మీరు గనక మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్ అయినట్లయితే ధోని అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.